వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ వేర్. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఐటెం ఎలా కొనాలి, కొన్న ఐటెంకి రేట్లు ఎలా గుర్తుపెట్టుకోవాలి, షాప్ వాళ్ళతో రేట్లు ఎలా వేయించుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇప్పుడు మీకు ఒక ఐటెం చూపిస్తాను. మనం షాపింగ్కి వెళ్ళి పిల్లలవి క్లిప్స్ ఇలాంటివే కొన్నాం. చూడండి, ఇదొక మోడలు ఇలా చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. మనకి రేటు ఎలా గుర్తుంటుంది అని మీరు అడిగారు కదా. ఇదిగోండి, ప్రతి షాప్లో కూడా ఇలా మనకు ఒక స్టిక్కర్ మీద వాళ్ళు రేటు వేస్తారు. ఆ రేట్ అనేది, ఆ కోడ్ అనేది ప్రతి షాప్కి మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఇవి తీసుకున్న షాప్లో ఒక కోడ్ ఉంటుంది, మనం వేరే ఐటెం తీసుకుంటే వాళ్ళ షాప్కి ఇంకొక కోడ్ ఉంటుంది. వాళ్ళు చెప్తారు ఇప్పుడు దీని మీద మనకి ఎంత రేట్ అనేది ఎలా గుర్తు పెట్టుకోవాలి, ఈ షీట్ కాస్ట్ ఎంత పడింది అనేది వాళ్ళు రేట్ ఎలా అనేది దీని మీద ఉంటుంది. అది వాళ్ళకి చెప్తారు, ఆ కోడ్ అనేది మనకి చెప్తారు. అప్పుడు మనం గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే షాప్కి వెళ్తాము, ఇంకొక ఐటెం కొంటాము, అప్పుడు వాళ్ళు ఇంకొక కోడ్ ఇస్తారు. కొంతమంది మార్కర్తో రాస్తారు, కొంతమంది ఇలా స్టిక్కర్స్కి వేస్తారు. ఇదిగోండి, ఇవి బేబీ లిప్స్టిక్స్. దీని మీద ఇప్పుడు వాళ్ళు మార్కర్తో వేశారు. ఇది ఇంకో షాప్లో తీసుకున్నాను నేను. వాళ్ళు ఇలా మార్కర్తో కోడ్ వేశారు. దీన్ని బట్టి మనకి షీట్ ఎంత పడింది, లేకపోతే ఒక్కొక్క పీస్కి రేట్ వేస్తారు. కొంతమంది మొత్తం షీట్కి రేట్ వేస్తారు. వాళ్ళు చెప్తారు మనకి, మేడం మనం హోల్సేల్ ఐటెం తీసుకునేటప్పుడు వాళ్ళు చెప్తారు, మేడం మా కోడ్ ఇది, మేము ఇలా చెప్తాము, ఇప్పుడు షీట్ మొత్తం కాస్ట్ ఇంత పడింది అని చెప్తారు. మనకి ఈజీగానే గుర్తుంటుంది. వాళ్ళు కోడ్ వేసి చెప్తారు. లేదు మనకు అలా అర్థం కాలేదు అనుకోండి, ఇప్పుడు ఇది 50 రూపాయలు పడింది అనుకోండి, దానికి డబల్ రేట్ అయినా షీట్ మీద వేయమనొచ్చు, లేకపోతే త్రిబుల్ రేట్ అయినా వేయమనొచ్చు. లేదు అంటే మనకి ఏ విధంగా అర్థమవుతుందో అలా రేట్ అయినా వేయమనొచ్చు. ఇలా కోడ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ రేట్లు అయితే విడిగా వేయరు. కాకపోతే మనం కొన్ని షాప్స్ వాళ్ళు కొంచెం మనం సరుకు తీసుకున్నప్పుడు మేము కొత్త అర్థం కావట్లేదు అంటే అలా రేట్లు కూడా వేసిస్తారు. లేదు అంటే ఆ కోడు ఎలా చెప్పారో అలా గుర్తుపెట్టుకోండి. దాన్ని బట్టి మనకి ఇంటికి వచ్చాక మనకి రేట్లు ఎలా పడ్డాయి అనేది అర్థమవుతుంది. మనం తెచ్చాక కూడా ఒకసారి ఇంటికి వచ్చాక ఆ కోడ్లన్నీ చెక్ చేసుకొని ఏ రేట్ ఎంత పడింది అనేది తెలిసినాక మనం మార్కర్తో అయినా ఈ షీట్ మీద వేసుకోవాలి. ఇప్పుడు ఇది 50 రూపాయలు పడింది, మనం ఎంతకు అమ్మాలి, మనం 70 రూపాయలకు అమ్ముతామా 60 రూపాయలకు అమ్ముతామా అనేది మనం డిసైడ్ చేసుకొని దాని మీద ఇక్కడ వెనకాల ఈ షీట్ మీద రాసేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా అలానే రాసుకుంటాను. ఇప్పుడు ఇది 50 రూపాయలు ఈ షీట్ మొత్తం పడింది అనుకోండి, ఒక్కొక్కటి ఎంత పడింది మనకి 10 రూపాయలు అట్లా పడుతుంది. ఆ 10 రూపాయలు పడినప్పుడు మనం వెనకాల 15 రూపాయలకు అమ్ముతాము అంటే 15 రూపాయలు అని వేసుకోవాలి. లేదు 20 రూపాయలకు అమ్ముతామా అనేది వేసుకోవాలి. మార్జిన్ ఎంత వేసుకోవాలి అంటున్నారు. మనం ఇదివరకులాగా ఫ్యాన్సీలో చాలా మార్జిన్ అయితే ఉండట్లేదు. ఎందుకంటే ప్రతి ఐటెం కూడా ఇప్పుడు యూట్యూబ్లో అన్నీ సెట్ చేస్తుంటే రేట్ అనేది ఓపెన్ అయిపోయింది. మనం షాప్ పెట్టినప్పుడు మరీ ఎక్కువ మార్జిన్ చూసుకోకుండా రీజనబుల్ ప్రైస్కి ఇస్తే కస్టమర్లు కూడా ఎక్కువగా వస్తుంటారు. మనం ఒక ఐటెం మీద రేట్ ఎక్కువ పెట్టి అమ్మక్కర్లేదు, కస్టమర్స్ని పెంచుకోవడమే మన ఉద్దేశంలా ఉండాలి. ఈరోజు ఇప్పుడు ఇది 10 రూపాయలది మనం 30 రూపాయలకు కూడా అమ్మొచ్చు. అమ్మినప్పుడు మళ్ళీ కస్టమర్లు బయట ఎక్కడైనా చూసినప్పుడు అమ్మో ఆ షాప్లో రేట్ ఎక్కువ అని ఫీల్ అవుతూ ఉంటారు. మళ్ళీ మన షాపుకి రావడానికి ఇష్టపడరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర రేట్ ఎక్కువగా ఉంది అని డిసైడ్ అవుతారు. కాబట్టి మన షాప్కి మళ్ళీ రిపీటెడ్గా రారు. అందుకే మనం రేటు తగ్గించుకొని కస్టమర్లను పెంచుకోవడం అనేది చూడాలి బిజినెస్లో. అంతేకాని ఒకేసారి 10 రూపాయలది 30 రూపాయలకు అమ్మేసి కస్టమర్లను పోగొట్టుకుంటే మనమే లాస్ అవుతాం. ఇప్పుడు మనం గాజుల స్టాకే తీసుకొని వస్తాము. ఇప్పుడు ఇదిగోండి, దీనిలో చాలా వెరైటీస్ అయితే తెస్తాము. ఇలాంటి బాక్సులు వస్తాయి. మనం అక్కడ షాపింగ్కి వెళ్ళినప్పుడు అన్ని మోడల్స్ చూస్తాము, వాళ్ళు రేట్ చెప్తారు, కానీ మనకి గుర్తయితే ఉండదు. కానీ ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ ప్రతి దానికి ఇక్కడ పేరైతే మోడల్ నేమ్ అనేది రాసి ఉంటుంది. ఆ మోడల్ నేమ్ రాసుకొని దాని పక్కన మనం ఎంత కాస్ట్ పడ్డదో షాప్ వాళ్ళని అడిగి వెంటనే అక్కడ రాసేసుకోండి. దాంతో మీకు రేట్ అయితే గుర్తుంటుంది. ఇప్పుడు ఇలాంటి ఒక 50 బాక్సులు తీసుకొని వస్తారు, మనకి వెంటనే గుర్తు అయితే రేట్ ఉండదు కదా. అన్ని గాజులు చూస్తాము, అక్కడ మోడల్స్ చూస్తాము, అర్థం అవ్వదు. లేకపోతే ఈ బాక్స్ మీద ఒక దాని మీద రేట్ రాసేసుకోండి అక్కడే. లేదు అంటే మనకి ఇలా మొత్తం ఇప్పుడు దీని పేరు బిఎస్ఎన్ఎల్ ఉందండి. బిఎస్ఎన్ఎల్ ఉన్నప్పుడు దాని మీద పేరు బిఎస్ఎన్ఎల్ అని రాసుకొని ఇంత రేటు పడింది అని రాసుకోండి, మనకి రేట్ అనేది గుర్తుంటుంది. ఈ బాక్స్ రేట్ ఎంతో అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఇంకొక మోడల్, ఈ మోడల్ పేరు
గూగుల్ అండి, దీనికి కూడా గుర్తుపెట్టుకోండి. ఈ గూగుల్ అనేది రేట్ ఎంత, 100 బాక్సులు తెచ్చాము, దీని రేట్ ఎంత అనేది మనం మొబైల్లో అయినా ఫీడ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఎక్కడైనా పేపర్లో తీసుకెళ్ళి ఆ పేపర్లో అయినా రాసుకోవచ్చు. ఇలాంటివి అయితే బ్యాంగిల్స్కి ఎక్కువగా నేనైతే ఇలానే రాసుకుంటాను. ఎందుకంటే నేను చాలా బ్యాంగిల్స్ తెస్తాను, మోడల్స్ తెస్తాను, వాళ్ళు అన్ని టకా రేట్లు చెప్తూ ఉంటారు. మనకి మళ్ళీ మన షాప్కి వచ్చాక రేట్లు అనేది గుర్తుండదు. కాబట్టి నేను అక్కడే ఒక పేపరు పెన్నుతో ఆ మోడల్ పేరు రాసుకొని రేట్ అనేది రాసుకుంటాను. ఇదిగోండి, ఇప్పుడు బొట్టు బిళ్ళలే ఉన్నాయి. కొన్నిటికైతే ఇలా రేట్ వేస్తారు. ఇప్పుడు 364 అన్నారు అనుకోండి, ఇది రేట్ ఎంత పడుద్ది, 3 రూపాయల, 6 రూపాయల, 4 రూపాయల అనేది వాళ్ళు చెప్తారు మనకి. మేము కోడ్ ఇలా వేస్తాం మేడం, ముందు నెంబరు మనది, లేదు అంటే లాస్ట్ నెంబర్ మనది, ఇలా చెప్తారు. దాంతో మనకి ఈజీగానే అర్థమవుతుంది. మనం ఐటెం తెచ్చుకున్నాక షాప్ వాళ్ళు చెప్పింది మనకు గుర్తుంటుంది కాబట్టి ఈజీగానే అర్థమవుతుంది. కొన్నిటికైతే స్టిక్కర్స్ వేసి ఉంటాయి, దాన్ని బట్టి రేట్ అనేది అర్థమవుతుంది. మార్జిన్ అనేది ఎప్పుడైనా మనం డిసైడ్ చేసుకోవాలి. మనం 30% అమ్మాలా, 40% అమ్మాలా, మన చుట్టుపక్కల వాళ్ళు ఎలా సేల్ చేస్తున్నారు అనేది మనం తెలుసుకొని సేల్ చేయాలి. ఎలా ఉందండి ఈ వీడియో? నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.